హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. బ్యాంక్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ ఒక శుభవార్త. మనకి ఐబీపీఎస్ పీఓకి సంబంధించి 5200+ వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా బ్యాంక్ పీఓ జాబ్ కొట్టాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. ఒకసారి మీరు కనుక ఇంపార్టెంట్ డేట్స్ని గమనించినట్టు కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 1/7/2025 నుంచి స్టార్ట్ అవబోతుంది అనమాట. అంటే ఈ రోజు నుంచే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 21/7/2025 అనేది అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి లాస్ట్ డేట్. అలానే పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ కూడా 21/7/2025 అనేది పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్. అలానే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన ట్రైనింగ్ ఇది వచ్చేసరికి ఆగస్ట్ మంత్లో ఉంటుంది అనమాట. అలానే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ ఇది మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఆగస్ట్ 2025లో మనం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరగబోతుందంటే ఆగస్ట్ మంత్లో జరగబోతుంది అనమాట. ఎస్, ప్రిలిమ్స్ ఆగస్ట్ మంత్లో మనకి ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారు రిజల్ట్ అనేది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి అక్టోబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్లో, మెయిన్స్కి సంబంధించిన రిజల్ట్ అనేది మనకి నవంబర్లో ఇవ్వడం జరుగుద్ది. ఆ తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకి డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్ ఇది వచ్చేసరికి నవంబర్ లేదా డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. అలాట్మెంట్ అంటే ఫైనల్ అలాట్మెంట్ వచ్చేసరికి మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ అది జనవరి లేదా ఫిబ్రవరి 2026లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 21/7/2025. అందుకని ఎవరైతే విద్యార్థులు అప్లై చేయాలనుకుంటున్నారో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 21/7/2025. అప్పుడు వరకు మీరు వెయిట్ చేయొద్దు. మాక్సిమం ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ త్వరగా మీరు ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోండి. అలానే ఈ నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేసే బ్యాంక్స్ మీరు చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ బ్యాంక్స్ అన్ని కూడా మనకి ఈ నోటిఫికేషన్లో పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. వేకెన్సీస్ మీరు ఒకసారి చూస్తే కనుక కేటగిరీ వైజ్ ఏ బ్యాంక్ ఎన్ని వేకెన్సీ ఇవ్వడం జరిగింది అనేది మీరు చూడొచ్చు. ఏ కేటగిరీలో ఏ బ్యాంక్ ఎన్ని వేకెన్సీ ఇచ్చింది అనేది మొత్తం మీద నేను చెప్పినట్టుగా 5208 వేకెన్సీ అనేవి మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాజ్ ఆన్ 1/7/2025 కల్లా మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్ ఉండాలి. అంటే 20 to 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎప్పటికల్లా అంటే మీరు చూస్తే కనుక ఏ క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ బోర్న్ ఎర్లియర్ దాన్ 2/7/1995 అండ్ లేటర్ దాన్ 1/7/2005 బోత్ డేట్స్ ఇంక్లూజివ్. అంటే మనకి 1/7/2005 కల్లా 20 ఇయర్స్ వచ్చి ఉండాలి మినిమం, మ్యాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్ అనేది ఎలిజిబుల్ అనమాట. దీంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుద్ది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలానే మనకి ఫిజికల్ డిజేబుల్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఎలిజిబుల్ అవుతుంది అనమాట. అంటే 30+5 35, 30+3 33 అలా ఎడిషనల్గా మనకి ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే కనుక ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూస్తే కనుక యాజ్ ఆన్ 21/7/2025 కల్లా ఏ డిగ్రీ అంటే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుండాలి. ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అంటే మనకి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలన్నమాట. గ్రాడ్యుయేషన్ అనేది ఎప్పటికల్లా అంటే 21/7/2025 కల్లా కంప్లీట్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ పాయింట్. ద క్యాండిడేట్స్ మస్ట్ పొసెస్ వ్యాలిడ్ మార్క్ షీట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ దట్ హీ ఆర్ షీ ఈజ్ ఏ గ్రాడ్యుయేట్ ఆన్ ద డే he or she registers and indicate the percentage of marks obtained in graduation while registering online. అండ్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పటికల్లా మీ దగ్గర మీ గ్రాడ్యుయేషన్లో ఎంత పర్సెంట్ వచ్చింది అనే దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీకు ఉంటే అప్పుడు దాన్ని బట్టి మీరు దాంట్లో ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అందుకనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసే టైంకి మీరు మీ పర్సెంటేజ్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే మీ గ్రాడ్యుయేషన్ మీ డిగ్రీ మొత్తం పర్సెంటేజ్ ఎంత వచ్చింది అనేది అక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఐబీపీఎస్ పీఓ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి మీరు చూస్తే కనుక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్, సెక్షనల్ టైమింగ్ ఉంటుంది 20 మినిట్స్ టైం అనమాట. నెక్స్ట్ యాప్ట్యూడ్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్, 30 మార్క్స్, 20 మినిట్స్ సెక్షనల్ టైమింగ్ అనమాట. రీజనింగ్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్, 40 మార్క్స్, సెక్షనల్ టైమింగ్ వచ్చేసరికి 20 మినిట్స్ అనమాట. ఓకే, మొత్తం ఎగ్జామినేషన్ అనేది 100 మార్క్స్ జరుగుద్ది. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, టైం వచ్చేసరికి 60 మినిట్స్ టైం. ఈ సెక్షన్కి 20 మినిట్స్ చూడడం జరుగుతుంది అనమాట. మొత్తం మీద 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మీకు ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్, యాప్ట్యూడ్ నుంచి 35 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్, మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 60 మినిట్స్లో మనం ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాల్సిన అవసరం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ ఆఫ్ ద 3 టెస్ట్ బై సెక్యూరింగ్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ డిసైడ్
అంటే మనం సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉంటుందన్నమాట. అందుకని ప్రతి సెక్షన్లో కూడా యాజ్ పర్ ద IBPS రిక్వైర్మెంట్ ప్రకారం మనం ప్రతి సెక్షన్ని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకే సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలానే నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. మనం పెట్టే ప్రతి రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే కనుక రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసరికి 60 మార్క్స్, టైం వచ్చేసరికి 50 మినిట్స్ టైం. ఇక్కడ కూడా సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, జనరల్ ఎకానమీ వీటికి సంబంధించి మీరు చూస్తే కనుక 35 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. ఇక టైమింగ్ వచ్చేసరికి 25 మినిట్స్ టైం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్, 40 మార్క్స్, 40 మినిట్స్ టైం. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్, 50 మార్క్స్, 45 మినిట్స్ టైం. మొత్తమే టోటల్గా 145 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, 160 మినిట్స్ పాటు ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీంతో పాటు డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. మనకి డిస్క్రిప్టివ్ వచ్చేసరికి 2 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్స్ మార్క్స్ వచ్చేసరికి 25. ఈ ఇది వచ్చేసరికి డిస్క్రిప్టివ్ అనేది 30 మినిట్స్ పాటు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి ఆబ్జెక్టివ్తో పాటు డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అప్లికేషన్ ఫీ మీరు చూస్తే కనుక అప్లికేషన్ ఫీ వచ్చేసరికి SC, ST, PWD ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే 175, మిగిలినందరికీ కూడా 850 రూపీస్ అనేది మనకి అప్లికేషన్ ఫీ అనమాట. అలా ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఉంటాయి అనమాట. ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మనం ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసుకున్న తర్వాతే మనకి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది IBPS POకి సంబంధించిన ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ డీటెయిల్స్. దీనికి సంబంధించిన కోర్స్ అనేది మనం చంద్రలాస్ యాప్లో లాంచ్ చేస్తున్నాము. దీనికి సంబంధించిన స్పెషల్ కోర్స్ ఇందులో మీకు 650 అవర్స్ పాటు క్లాస్ ఉంటాయి. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు ప్రిలిమ్స్ సిలబస్, మెయిన్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ అవుద్ది. ఇందులో మీకు అర్థమెటిక్ కవర్ అవుద్ది, నెక్స్ట్ రీజనింగ్ కవర్ అవుద్ది, ఇంగ్లీష్ కవర్ అవుద్ది, అలానే బ్యాంకింగ్ అవేర్నెస్ మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ అవుద్ది అనమాట. ఈ మొత్తం సిలబస్ అంతా కవర్ అవడంతో పాటు దీనికి సంబంధించిన PDF మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. టాపిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి ఆఫర్లో ఇప్పుడు 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కూడా దీంట్లో కవర్ అవుతాయి. కంప్లీట్ కోర్స్ అనేది మనకి ఇప్పుడు చంద్రలాస్ యాప్లో అవైలబిలిటీ ఉంది. మీరు కావాల్సిన డెమో క్లాస్ ఫ్రీగా ఉంది, దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సీరియస్గా బ్యాంక్ ఎగ్జామినేషన్ కొట్టాలి, ముఖ్యంగా PO అని ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఈ గుడ్ న్యూస్ని షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా చాలా ఉపయోగపడబోతుంది. అలానే సీరియస్గా జాబ్ కొట్టాలనుకున్న విద్యార్థులందరూ కూడా చంద్రలాస్లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. మీకు ఒక డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్ కాల్ చేసి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.